హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ అయితే ముద్దగా నేను అల్లం చారు అయితే చేస్తున్నాను. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, వాము అండ్ అలాగే కొంచెం మెంతులు, 3 ఎండుమిర్చి కూడా వేసి కాస్తంత అవి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత నేను చూపిస్తున్నటువంటి ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అండ్ అలాగే పచ్చి అల్లం ఇంకా పచ్చి పసుపు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. అందులోకి మనం వేపుకున్నటువంటి దినుసులు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టండి. నెక్స్ట్ కళాయిలోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. అందులోకి పోపులు, శనగపప్పు అండ్ అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసి కాస్త దూరగా ఫ్రై చేయండి. అందులోకి మిక్సీ పట్టుకున్నటువంటి దాన్ని కూడా వేసి సాల్ట్ వేసి దగ్గర పడిన తర్వాత చింతపండు గుజ్జు కూడా పిండి చక్కగా మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. కారం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లేదంటే ఘాటుగా ఉంటుంది కొంచెం. సో ఇవన్నీ కూడా వేసి దగ్గరికి మగ్గింది అనుకున్నప్పుడు చక్కగా వేడివేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే ఈ రైనీ సీజన్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అండ్ హెల్తీగా కూడా ఉంటాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.